హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం పిక్సెల్ ల్యాబ్లో ఎడిటింగ్ అనేది చేస్తున్నాం కదా, అదేవిధంగా ఆ అప్లికేషన్లో కలర్ కాంబినేషన్ గురించి ఒక మంచి మెథడ్ అయితే చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు కొత్తవారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు రోజు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో వాటిని చూడండి. రోజుకు ఒక 2-3 వీడియోస్ చూసినా నో ప్రాబ్లం. మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ అనేది ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆ ఓల్డ్ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నాను, అందుకోసం చూడండి. ఓకే, తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిక్సెల్లబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఈ టెక్స్ట్ని నేను ఎడిట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ అంజి అని టైప్ చేస్తున్నాను తెలుగులో. ఓకే, ఇక్కడ టైప్ అయితే చేశాను కదా, సో దీనికి ఒక మంచి బోల్డ్ ఫాంట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. తెలుగులో బోల్డ్ హైలైట్ అంటే బోల్డ్గా ఉండే హైలైట్ పాయింట్ అంటే పావని. ఓకే, ఆ ఫాంట్ నేను అప్లై చేశాను, చూడండి బోల్డ్గా అయితే ఉంటుంది కదా. సో మనం టెక్స్ట్కి కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అంటే ఏదైనా కలర్స్ ఉంటాయి కదా, గ్రేడియంట్ కలర్స్ గురించి మనము కలర్ కాంబినేషన్ అంటే మిక్సింగ్ అనమాట. 2 కలర్స్ 3 కలర్స్ 4 కలర్స్ మిక్సింగ్. సో అందులో నేను చెప్పబోయేది ఏంటంటే 2 కలర్స్ మాత్రమే, 2 కలర్స్ యొక్క కాంబినేషన్. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్సే కాదు, ఒకే కలరే డిఫరెంట్గా. సో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫాంట్ అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు కలర్ టూల్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కలర్ టూల్లో ఇక్కడ సింగిల్ కలర్ మీకు తెలిసిందే, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కలర్స్ మీకు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలియాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో వేసాను, కలర్ ప్యాలెట్ అనే ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి మీరు. డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది కలర్ ప్యాలెట్ గురించి. సో ఆ వీడియో చూడండి మీరు. సో చాలా రకాల కలర్స్ ఉంటాయి, చూడండి ఇక్కడ కలర్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి, వాటి నేమ్స్ కూడా. సో ఈ కలర్స్ని ఏ విధంగా పిక్సెల్ ల్యాబ్లో యూజ్ చేసుకోవాలని కూడా ఆ వీడియోనే మీరు చూడండి, ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోలో చూడండి, మీరు చూసి నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను పిక్సెల్ ల్యాబ్. సో మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ సింగిల్గా మనం ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం గ్రేడియంట్ కలర్ ఇవ్వాలి కాబట్టి గ్రేడియంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసేద్దాం. ఓకే, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇందులో మనకు ఈ బాటంలో ఈ బార్ ఉంది కదా, ఈ బార్లో 2 పెన్సిల్ కనిపిస్తాయి, అంటే 2 కలర్స్ అని చెప్పుకోవచ్చు. సో అంటే మనకి ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను బ్లూ కలర్ యాడ్ చేశాను, మీకు బ్లూ పెన్సిల్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ యాడ్ చేశాను, సో బ్లూ రెడ్ కనిపిస్తుంది. 2 పెన్సిల్ అయితే ఉన్నాయి. సో మనకి ఇంకా పెన్సిల్ కావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటా. సో అట్లా మనకి ఎన్ని పెన్సిల్ కావాలంటే అన్ని పెన్సిల్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా. కాకపోతే నేను ఇక్కడ ఇది కూడా ఒక కాంబినేషన్ లాగా మనకు కనిపిస్తుంది, రెడ్ ఎల్లో గ్రీన్ బ్లూ. సో ఇట్లా రకరకాల కాంబినేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను 2 పెన్సిల్ యూజ్ చేసి అంటే 2 కలర్స్ తోటి మనం ఒక గ్రేడియంట్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు చెప్తాను అనమాట. సో కాబట్టి 2 పెన్సిల్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని మైనస్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. 2 పెన్సిల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ప్రస్తుతానికి ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా రైట్ సైడు, సో కింద ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కలర్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ సర్కిల్లో రెడ్ కలర్ కింద మనకి రెడ్ అనేది లైట్ రెడ్ కావాలంటే ఫస్ట్ బార్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. సో మీద కలర్ కనిపిస్తుంది, మీరు చూసుకోండి మీద సర్కిల్ అక్కడ. సో ఇట్లా మనకు లైట్ థిక్ మన రెడ్ ఫుల్ అంటే రెడ్ అనేది ప్యూర్ రెడ్ కావాలి కాబట్టి ఈ కింద బార్స్ 3 ఉన్నాయి కదా, ఈ 3 బార్స్లో 3 సర్కిల్స్ అనేవి రైట్ సైడ్ ఉండాలి. చూడండి మొత్తం రైట్ సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు థిక్ రెడ్ అనేది వచ్చింది, అంటే ప్యూర్ రెడ్ అనేది వచ్చింది. ఓకే, సో నేను ఓకే ఇచ్చేస్తున్నాను. ప్యూర్ రెడ్ అనేది ఈ పెన్సిల్కి ఉంది. అండ్ సెకండ్ పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ కలర్ టూల్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు నేను డార్క్ రెడ్ తీసుకుంటా. డార్క్ రెడ్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ సర్కిల్లో రౌండ్ సర్కిల్లో రెడ్ సైడ్ మనం ఇట్లా తీసుకెళ్ళిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆడ రెడ్ వచ్చేసింది, మీరే చూసుకోవచ్చు. మనకు డార్క్ రెడ్ కావాలంటే కింద ఈ బార్స్ చూసుకోండి, కింద సెకండ్ బార్లో మనకు బ్లాక్ ఉంది. సో రెడ్ కలర్లో మనం బ్లాక్ మిక్స్ చేయాలి.
వైట్ మిక్స్ చేయాలంటే ఫస్ట్ బార్లో లెఫ్ట్ సైడ్ వైట్ ఉంది. అదే బ్లాక్ మిక్స్ చేయాలంటే సెకండ్ బార్లో లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉంది. సో మనము సెకండ్ బార్లో ఈ సర్కిల్ని ఇటు తీసుకొస్తే బ్లాక్ అనేది రెడ్లో మిక్స్ అవుతుంది అనమాట. చూడండి టాప్లో మనకు డార్క్ రెడ్ అని వచ్చేసింది. సో నేను ఈ లెవెల్లో పెట్టేసిన. సో ఇప్పుడు ఓకే చేసిన. ఇప్పుడు మనకి ఈ పెన్సిల్కి డార్క్ రెడ్ అని వచ్చేసింది. సో ఒకే కలర్ సెలెక్ట్ చేసుకోండి మీరు. అది డార్క్ రెడ్ తీసుకోండి, అంటే డార్క్ ఒకటి తీసుకోండి, ప్యూర్ ఒకటి తీసుకోండి. సో నేను రెడ్ కలర్ తీసుకున్నా, ప్యూర్ ఒకటి తీసుకున్నా, డార్క్ రెడ్ ఒకటి తీసుకున్నా. ప్యూర్ రెడ్, డార్క్ రెడ్. ఓకే, ఇప్పుడు నేను అంటే మనం ఇట్లా వేరియేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు డార్క్ రెడ్ పైన కావాలా కింద కావాలా మీరే సెట్ చేసుకోండి. సో ఇట్లా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టైల్స్ కూడా ఉంటాయి. నేను సెకండ్ స్టైల్ అయితే పెట్టిన, సెకండ్ స్టైల్స్ క్లిక్ చేసుకున్నా. ఓకే క్లిక్ చేసిన. చూడండి ఇది అంజీకి ఈ కలర్ అనేది వచ్చింది కదా. సో ఓకే, నేను ఇక్కడ పెట్టేసి దీన్ని ఒక కాపీ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒక కాపీ తీసుకొని మళ్ళీ కలర్ టూల్ వెళ్ళి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన. నేను ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఏదో ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని కలర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి గ్రీన్ సైడ్ తీసుకుపోతే ప్యూర్ గ్రీన్ అయితే వచ్చేసింది. రైట్కి ఇచ్చేస్తున్నా, ఓకే ఇచ్చేసిన. అండ్ ఇంకో పెన్సిల్ ఉన్నాయి కదా ఇటు సైడ్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ అనేది వచ్చేసింది. ఒకవేళ రాకపోతే మీరు డార్క్ గ్రీన్ ఇచ్చేయండి. బార్స్లో కింద బార్స్లో సెకండ్ లైన్లో మనకి లెఫ్ట్ సైడ్ అనేది బ్లాక్ ఉంటుంది. సో ఈ సర్కిల్ ఇటు తీసుకొస్తే ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లైట్గా కలర్ అనేది లైట్గా కావాలన్నా తిక్కు కావాలంటే సెకండ్ బార్లో బ్లాక్ మిక్స్ చేయాలి. లైట్ కావాలంటే ఫస్ట్ బార్లో వైట్ మిక్స్ చేయాలి. సో నాకు తిక్కుగా కావాలి కాబట్టి గ్రీన్ అనేది తిక్కు ఉండాలి కాబట్టి బ్లాక్ మిక్స్ చేయాలి. సో బ్లాక్ కోసం మనకు సెకండ్ బార్లో బ్లాక్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో నేను ఈ సెకండ్ బార్ సర్కిల్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. ఓకే, మనకు తిక్కు గ్రీన్ అయితే వచ్చేసింది. నేను ఓకే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు తిక్కు గ్రీను అండ్ ప్యూర్ గ్రీను, సో రెండు అంటే డార్క్ గ్రీను అండ్ ప్యూర్ గ్రీన్ రెండు అయితే వచ్చేసినాయి. ఓకే ఇచ్చేస్తున్నా. సో ఇది ఒక కాంబినేషన్. ఇంకా కావాలంటే ఈ పెన్సిల్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు. సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను. సో ఇటు సైడ్కి పెట్టేసి ఇది కాపీ చేసి మళ్ళీ కలర్ టూల్కి అయితే వెళ్తున్నాను నేను. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ అక్కడ మనకేమొచ్చింది డార్క్ పింక్ అనేది వచ్చేసింది. ఓకే, మళ్ళీ సెకండ్ పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పింక్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ప్యూర్ పింక్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా తర్వాత నేను ఓకే చేసిన. సో ఇప్పుడు ఈ అంజీ కానీ ఎట్లా ఉంది, సూపర్ ఉందిగా. సో ఈ కలర్స్ అనేవి అండ్ ఇంకో ట్రిక్ కూడా చెప్తాను మీకు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మీరు వీటికి షాడోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఒక సింపుల్ ఒక నా సజెషన్ ప్రకారం నేను స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేసిన. స్ట్రోకు కొన్నిటికి బ్లాక్ బాగుంటుంది, కొన్నిటికి వైట్ బాగుంటుంది. సో ఈ రెడ్ కలర్కి నేను స్ట్రోక్ ఆన్ చేసిన. ఇక్కడ రెడ్ కలర్కి నేను స్ట్రోక్ అయితే ఆన్ చేసిన. సో స్ట్రోక్ బాగానే ఉంది, కాకపోతే నేను ఒకసారి వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. వైట్ కూడా బాగుంది. సో మనకి స్ట్రోక్ అనేది 4 ఉంటుంది ఫస్ట్. ఓకే, అండ్ షాడో కూడా నేను ఆన్ చేసి నేను వైట్ చేస్తున్నా. చూడండి మనకి ఈ మనం ఏదైనా డార్క్ కలర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రోక్ వైట్ ఇవ్వాలి. వైట్ స్ట్రోకు, వైట్ షాడో. సో ఈ వైట్ ఇవ్వడం వల్ల మనకు లుక్ వస్తుంది. సో నేను చూడండి ఇప్పుడు అన్నిటికీ వైట్ షాడో, వైట్ స్ట్రోక్ ఇస్తున్నా. స్ట్రెంత్ ఏం పెంచడం లేదు, ఓన్లీ ఆన్ చేస్తున్నా అంతే. చూడండి అన్ని లుక్ వచ్చేస్తాయి. స్ట్రోక్ ఎనేబుల్ చేసిన అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ షాడో ఎనేబుల్ చేసిన అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో ఇవన్నీ ఒక లుక్ విధంగా అనిపిస్తాయి. సో మళ్ళీ నేను ఒకటి కాపీ తీసుకుని మళ్ళీ కలర్ టూల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక పెన్సిల్ అయితే సెలెక్ట్ చేసుకుని కలర్ టూల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం కలర్ సెలెక్ట్ చేసుకుందామంటే ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ ఉంది కదా, బ్లూ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ప్యూర్ బ్లూ అయితే వచ్చేసింది. సెకండ్ పెన్సిల్కి వచ్చేసి డార్క్ బ్లూ. ఓకే, చూడండి ఎంత అద్భుతంగా. సో ఇది ఒక కాంబినేషన్. అండ్ నేను దీన్ని కూడా కాపీ తీసుకొని మళ్ళీ కలర్ టూల్కి అయితే వెళ్తున్నాను నేను. సో ఇక్కడ ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ పెన్సిల్ కూడా డార్క్ ఎల్లో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది కూడా ఒక కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఒక కాపీ తీసుకుందాం. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సంథింగ్ ఈ కలర్ పేరు సో ఈ నేమ్ అయితే తెలియదు. ఈ కలర్ నేమ్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ కలర్ అయితే నేను చూస్ చేసుకున్నా. ఓకే, మళ్ళీ సెకండ్ పెన్సిల్ అదే కలర్ చూస్ చేసుకుంటున్నాను నేను. కొంచెం డార్క్ వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా ఒక కాంబినేషన్. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా కాపీ తీసుకుంటున్నా. అండ్ మళ్ళీ మీరు ట్రై చేయండి, రకరకాల కలర్స్ అనేవి మనం ఇదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ సెకండ్ పెన్సిల్కి అదే కలర్ డార్క్లో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది కూడా ఒక కాంబినేషన్. చూడండి ఇవన్నీ కలర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. సో ఇదే ప్రకారంగా ఒకటి డార్క్, ఒకటి ప్యూర్,
సో ప్యూర్ అంటే ఏం లేదు, మనకి ఎల్లో కలర్ తీసుకుంటే మొత్తం ఎల్లో కలరే మనకు ప్యూర్గా ఎల్లో కలరే కనిపించాలి. సో అట్లా ఒక రెడ్ కలర్ తీసుకుంటే ప్యూర్గా మనకు రెడ్ కలర్ కనిపించాలి, ఇంకో సైడ్ మనకి డార్క్ అనేది అంటే థిక్గా కనిపించాలి. సో లైట్గా అంటే లైట్ వేరే, లైట్గా అంటే అలా వైట్ అనేది మిక్స్ అయితే మనకు వైట్ కనిపిస్తుంది అనమాట. సో అది వేరే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇట్లా మీరు ఏ టెక్స్ట్కి అయినా మీరు కలర్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నేను ఇప్పుడు యాడ్ చేసిన కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియోలో మనం సెట్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ నెక్స్ట్ ట్యూటోరియల్లో కూడా మన గ్రేడియంట్ కలర్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్స్ ఎలా ఇవ్వాలనేది మీకు చెప్తాను. సో ఈ వీడియోలో ఇంతవరకు చాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.